తిరిగి మనం మొరపెడితే అద్భుతాలు చూస్తాం. దేవునికి మొర్రపెట్టాలి, దేవునికి మొర్రపెట్టాలి. ఈ రోజున మన పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? నీ కండిషను ఎలా ఉంది? లోపల పైకి బాగానే ఉండొచ్చు, కానీ మనల్ని ఎంతోమంది టార్గెట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? శత్రువు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఏవో బంధకాలు మనల్ని చుట్టుకున్నాయి, అందులో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాము. ఎవరి వశంలోకి మనం వెళ్ళిపోయాము, శత్రువుల యొక్క వశంలోకి మనం వెళ్ళిపోయాము. బయటికి రాలేక బాధపడుతూ భయపడుతూ ఏమైపోతానో అని అనుకున్నావేమో. నిజంగా ఆ బలవంతుడైన దేవుని వైపు నువ్వు తిరిగి ఆయనకు మొరపెట్టాలి, కానీ అద్భుతాలు నువ్వు చూస్తావు. మొరపెట్టడం అంటే ఏడవడం. ప్రభు సన్నిధిలో నేను హోప్లెస్ కండిషన్లో ఉన్నాను ప్రభా, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను ప్రభా, నీవు మాత్రమే ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి రాగలవు ప్రభా అని నిజంగా ఆయన వైపు మనం తిరిగితే అద్భుతాలు మనం చూస్తాం. మనం కూడా ఇట్లాంటి సాక్ష్యాలను చెప్తాం. నన్ను చుట్టుకున్నాయి, నన్ను పట్టుకున్నాయి, నేను బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఆయనకి నేను మొరపెట్టాను, దేవుడు నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించాడు. హల్లెలూయా. సరే, ఎంత మంచి మాట చెప్పాడు. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించాడు. చెప్పండి, నన్ను రక్షించాడు అన్నాడు. నన్ను బయటికి లాగాడు. ఎక్కడుంది 16వ వచనంలో? అప్పుడు నేను మొరపెట్టినప్పుడు ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు. చెప్పండి, దేవుడు ఏం చేశారంట? ఈ ఎక్స్పీరియన్స్ దావీదుకు ఉంది. దేవుడే నన్ను పట్టుకొని, వాళ్ళందరి చేతిలో నుంచి నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి నన్ను తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. ఆయన నన్ను ఆదుకున్నది, నన్ను బయటికి లాగింది, నన్ను విమోచించింది, నన్ను ఈ పరిస్థితుల్లో పెట్టింది, మీ ముందు సజీవులుగా ఉంచింది ఆయన అని మనం ఆయన్ని గనపరచాలి. ఈరోజు సాక్ష్యం చెప్పమని మైకిస్తే అర్థమవుతుందా? ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. అర్థమవుతుందా? ఆయన్ని గనపరచాలి. నేను ఏ కండిషన్లో ఉన్నానో చెప్పాడు ఆయన. ఆ పరిస్థితుల్లో నేను మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో అది కూడా మనం చెప్తున్నాడు. మన సాక్ష్యంలో ఇది ఉండాలన్నమాట. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, ఈరోజు ఏవి నిన్ను భయపెడుతున్నాయో, అమ్మ వినండి, ఈరోజు నిన్ను ఏది బాధ పెడుతుందో, ఏ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, ఆ శ్రమ, ఆ శత్రువుల చేతిలో ఉన్నావా, లేకపోతే శ్రమల్లో ఉన్నావా, మొరపెట్టడమే నీకున్న చెప్పండి ఏకైక పరిష్కారం. దేవునికి మొరపెట్టు, బలవంతుడైన దేవుని వైపు తిరుగు. ఒంటరిగా ఉన్న నీవు తలుపులేసుకొని మహాదేవుని వైపు తిరిగి ఆ పరిస్థితి అంతా ఆయన ముందు పరిస్తే మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప విశ్వాసం కలిగి ఆయన వైపు మనం చూద్దాం. ఎందుకంటే తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు ఆయనే. 29వ కీర్తన 11వ వచనం చదవండి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చెప్పండి, ఎవరికి అనుగ్రహిస్తారంట బలము? తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహిస్తాడు. 18వ కీర్తన 32వ వచనంలో మనం చదువుకున్న వాక్యంలోనే. 18వ కీర్తన 32వ వచనం.